అక్కడ ఎంత ఉంది? ఇంచున్నర. అయితే మనకి ఇంచ్ వేస్తే చాలు. ఇంచున్నర ఇంచ్ వేస్తే మనకి ఇక్కడ ½ ఇంచ్ వస్తుంది కదా ఎలాగో. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఈ పక్కనే ఈ బిల్డింగ్ కూడా వర్క్ అవుతుంది. మొత్తం అయితే ఇది రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఆ పక్కన కొత్త బిల్డింగ్ అయితే ఈరోజు చేయబోద్ది పని. మొత్తం అయిపోయింది. పైన అయితే ఫ్లోరింగ్ చేయాలి. అది కూడా చూపెడతా. చలో పని అయితే ముందు చూద్దాం. మొత్తం అయితే ఇప్పుడు ఫ్లోరింగ్ అయితే చేయాలి మొత్తం. ఇది హెయిర్ రన్ అండి. సిమెంట్ అయితే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ అయితే తీసుకెళ్ళాలి పైకి. పైకి అయితే ఎత్తిపోవాలి ఈ ఫ్లోర్కి. సిమెంట్ అయితే తీసుకెళ్తున్నాడు. చలో ఆ సిమెంట్ పట్టుకుని అయితే పైకి వెళ్ళాలా. అక్కడ ఎంత ఉంది? ఇంచున్నర. అయితే మనకి ఇంచ్ వేస్తే చాలు. ఇంచున్నర ఇంచ్ వేస్తే మనకి ఇక్కడ ½ ఇంచ్ వస్తుంది కదా ఎలాగో. అక్కడ ½ ఇంచ్ వస్తుంది. అక్కడ ఇంచ్ వేసుకున్నా కూడా మన ఇంచున్నర స్లోప్ వచ్చేస్తుంది. हो गया मिलाना पाइप डालना पानी. ఈరోజు ఫ్లోరింగ్ ఇది మొత్తం అలాగా ఈ ఏరియా ఇక్కడి నుంచి ఇక్కడ బరువుగా ఇంకోసారి చేయాలి. మన ఓనర్ అన్న ఇప్పుడైతే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇది పని అయితే ఎంతవరకు వచ్చింది. ఇది పోర్షన్కి అయితే ఇసుక లేదు. ఇసుక అయితే మోసి వేయడం అయితే అవుతుంది. నేను ఇంకో పక్క చూసుకుంటే ఇది మేఘాలు వర్షం కూడా లైట్గా వస్తుంది. లంచ్ తర్వాత ఎండెక్కింది అనేది చేస్తున్నా. भाई जल्दी जल्दी डालो जल्दी जल्दी जाएंगे. ఇంత అవుతుంది. ఇప్పుడు ఎంత అయితే మొత్తం అయితే అయిపోయింది. ఎండలకి ఎగితే ఏం కాదు, తొందరగా అయిపోద్ది. ये क्या कर रहे हो भैया? ये क्या करूँ, वर्षा आएगा ऐसे हो गए. अर्जेंट में सीमेंट डाल के फिनिशिंग कर रहा हूँ. अच्छा ऐसे होता है. ఏమైందంటే ఇప్పుడు వర్షం వచ్చి కొంచెం ఖరాబ్ అయింది మొత్తం. మళ్ళీ సిమెంట్ వేసి మళ్ళీ కొడుతున్నా అర్జెంటుగా. మా మేస్త్రి కష్టాలు.